మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కుమార్తె భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. హక్కులు, బాధ్యతల నడుమున స్పష్టత. కుటుంబ సంబంధాలు, ఆర్థిక బాధ్యతలకు సంబంధించి ఒక ముఖ్యమైన సందర్భంలో భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 18 ఏళ్లు నిండిన కుమార్తె తన తండ్రితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని నిర్ణయించుకుంటే, ఆమె ఉన్నత విద్య లేదా వివాహ ఖర్చుల కోసం తండ్రి నుండి చట్టబద్ధంగా డబ్బును డిమాండ్ చేసే హక్కును కోల్పోతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛకు, తల్లిదండ్రుల బాధ్యతకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను వివరిస్తోంది. తీర్పులోని ముఖ్యాంశాలు: మొదటిది, మైనారిటీ తీరే వరకు తండ్రి బాధ్యత. కుమార్తె 18 ఏళ్లు నిండే వరకు, అంటే మైనారిటీ తీరే వరకు, ఆమె పోషణ, విద్య, ఇతర అవసరాలకయ్యే ఖర్చులను భరించడం తండ్రి యొక్క చట్టబద్ధమైన బాధ్యత. ఈ బాధ్యత నుంచి ఆయన తప్పించుకోలేరు. రెండోది, మేజర్ అయ్యాక స్వేచ్ఛ మరియు దాని పర్యవసానాలు. 18 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి యువతి మేజర్‌గా పరిగణించబడుతుంది. ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వంతంగా తీసుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా తన తండ్రితో సంబంధాలను కొనసాగించాలా లేదా తెంచుకోవాలా అని నిర్ణయించుకునే హక్కు కూడా ఆమెకే ఉంటుంది. మూడోది, ఈ సంబంధం తెంచుకుంటే ఆర్థిక హక్కు ఉండదు. ఒకవేళ మేజర్ అయితే కుమార్తె తన తండ్రితో ఎలాంటి సంబంధాన్ని కోరుకోవడం లేదని స్పష్టంగా నిర్ణయించుకొని ఆయనతో బంధాన్ని తెంచుకుంటే, ఆ తర్వాత ఆమె ఉన్నత విద్య లేదా వివాహం వంటి ఖర్చులను భరించలేమని తండ్రిని చట్టబద్ధంగా బలవంతం చేయలేరు. హక్కులు బాధ్యతతో కలిసే వస్తాయి అనే సూత్రాన్ని కోర్టు ఇక్కడ నొక్కి చెప్పింది. సంబంధాన్ని వద్దనుకున్నప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ప్రయోజనాలను ఆశించే హక్కు ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. చట్టపరమైన మరియు నైతిక బాధ్యతల మధ్య వ్యత్యాసం. చట్టపరమైన బాధ్యత. కోర్టు ప్రకారంగా కుమార్తె మేజర్ అయ్యి సంబంధాలను తెంచుకున్నాక తండ్రి యొక్క చట్టబద్ధమైన బాధ్యతను ముగుస్తుంది. అంటే ఆమె కోర్టుకు వెళ్లి తన ఖర్చుల కోసం తండ్రిపై కేసు వేయలేరు. నైతిక బాధ్యత. అయితే చట్టబద్ధమైన బాధ్యత ముగిసినప్పటికీ ఒక తండ్రి తన కుమార్తెపై ప్రేమ, వాత్సల్యంతో ఆర్థిక సహాయాన్నయితే అందించవచ్చు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విచక్షణ, ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. సహాయం చేయడం లేదా మానేయడం అనేది ఆయన నైతిక బాధ్యతగా ఉంటుంది తప్ప చట్టబద్ధమైన నిర్బంధం ఏమీ కాదు. తీర్పు యొక్క విస్తృత ప్రభావం. ఈ తీర్పు కుటుంబ న్యాయస్థానాలలో ఇలాంటి కేసులకు ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే, ఆ స్వేచ్ఛతో పాటు వచ్చే బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. సంబంధాలనేవి రెండు వైపులా ఉండాలని, ఒక వ్యక్తి సంబంధాన్ని తిరస్కరించి కేవలం ఆర్థిక ప్రయోజనాలను ఆశించడం సరికాదని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. అంతిమంగా 18 ఏళ్లు దాటిన తర్వాత తండ్రి, కూతుళ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు చట్టం కంటే ఎక్కువగా వారి మధ్య ఉన్న అనుబంధంపైనే ఆధారపడి ఉంటాయని ఈ తీర్పు తేల్చి చెప్పింది.